Subscribe to our channel and press the bell icon for the latest updates. ప్రపంచ కప్లో పాకిస్తాన్పై భారత్కి తిరుగులేని గెలుపు రికార్డు ఉండగా మ్యాచ్ను బహిష్కరించడం ద్వారా మనమే పాక్ను గెలిపించడం అవసరమా అని దిగ్గజ క్రికెట్ సునీల్ గవాస్కర్ ప్రశ్నించాడు. ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుండి ప్రపంచ కప్ మొదలు కానుండగా భారత్ పాకిస్తాన్ మధ్య జూన్ 16న షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ జరగనుంది. అయితే పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాక్తో మ్యాచ్ను బహిష్కరించి వరల్డ్ కప్ వేదికగా పాకిస్తాన్ దుశ్చర్యాన్ని ప్రపంచానికి తెలియజేయాలని మాజీ క్రికెటర్లు అభిమానులు సూచిస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వంతో పాటు బీసీసీఐ కూడా ఈ మ్యాచ్పై స్పష్టత రాలేకపోతుంది. ఒకవేళ భారత్ జట్టు పాక్తో మ్యాచ్ను బహిష్కరిస్తే అప్పుడు పాక్ను విజేతగా ప్రకటించి 2 పాయింట్ల ఆ జట్టుకు కేటాయిస్తారు. దీంతో ఆ జట్టు లీగ్ దశని మరింత సులువుగా దాటే అవకాశం ఉంది. ప్రపంచ కప్లో పాకిస్తాన్తో భారత్ మ్యాచ్ ఆడితే ఎవరు గెలుస్తారు? ఒకవేళ మ్యాచ్ను భారత్ బహిష్కరిస్తే మాత్రం పాక్ విజేతగా నిలిచి 2 పాయింట్ల ఖాతాలో వేసుకుంటుంది. ప్రపంచ కప్లో ఇప్పటివరకు పాక్పై అన్ని మ్యాచ్ల్లోనూ భారత్ పూర్తి స్థాయిలో ఆధిపత్యం కనబరుస్తూ వచ్చింది. కాబట్టి రానున్న ప్రపంచ కప్లోనూ భారత్ జట్టే గెలుస్తుంది. అప్పుడు ఆ 2 పాయింట్లు కూడా మనకే దక్కాలి. కానీ మనమే పాక్ను టోర్నీలో ముందంజ వేసేలా ఆలోచిస్తున్నాం. ఏదేమైనా ప్రభుత్వ నిర్ణయం ప్రజల అభిష్టానికే నా మద్దతు అని సునీల్ గవాస్కర్ వెల్లడించాడు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.